ఆక్రమణలు జరిగాయి, కబ్జాలకు గురయ్యాయి, ప్రజల భూములు లాక్కునేటువంటి పరిస్థితి ఉంది. బట్ ప్రజల భూములు ప్రజలకు వెళ్లేలా చేస్తాం, ఆపరేషన్ క్లీన్ స్వీప్తో అని చంద్రబాబు అంటున్నారు. కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్కారం. నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఓకే అండి, ఒకవేళ గత ప్రభుత్వ హయాంలో నిజంగా భూ ఆక్రమణలు జరిగితే రికార్డ్ అయినవి, రిమూవల్ చేసినవి, లేదా మీ దగ్గర ఏమైనా డేటా ఉందా? అలానే ఇలాంటి విషయాల్లో న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్ళాలి ప్రజలు అనే దానికి సంబంధించి మీరేం చెప్తారు? ఈ డిబేట్ లో నేను చెప్పాల్సింది ఒకటే అండి. మనం న్యాయం కోసం అని చెప్పి మన ప్రైమ్ లైన్ లో వచ్చేటువంటి ప్రోగ్రామ్ లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు మారిన పాలకుల సమస్య అలాగే ఉంటుందండి. అసలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూస్తే గత పాలకుల నుంచి ఈ పాలకుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా భూ కబ్జాదారులే చెప్తున్నాను. టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు నేను చూస్తున్నానండి బలవంతంగా. ఇప్పుడు నేను ఎన్ఆర్ఐ చిలకలూరుపేట ఆ కేసు కూడా నేనే డీల్ చేస్తున్నానండి. 60 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే కబ్జా చేశారండి. ఎలా చేశారంటే అతను లోన్ పొందారు, అసలు సంబంధం లేకుండా అందులో ఉన్నటువంటి ఆయన లోన్కి అద్దెకిచ్చుకున్నటువంటి ఆస్తులు. ఆయన సీఎం సామాజిక వర్గం అండి, సీఎం గారి యొక్క సామాజిక వర్గం. ఆయన ఎన్ఆర్ఐ మురళి అండి ఆయన పేరు. ఆయన చిలకలూరుపేట ఆ కేసు కూడా మనమే డీల్ చేస్తాం. ఎలా ఉన్నదంటే ఈ మంగళగిరి నియోజకవర్గంలో కూడా జన సైనికులు భూములు కబ్జాలు గురయ్యాయి, అలాగే లోకల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు కబ్జాలు గురయ్యి, వైసీపీ కార్యకర్తలు భూములు కబ్జాలు గురయ్యాయి, అనేక భూములు కబ్జాలు గురవుతున్నాయి. అంటే పార్టీలు తారతమ్యం లేదండి, బలవంతంగా అక్కడ ఎమ్మెల్యే ఎవడుంటే వాడండి, వాడి అనుచరులు సర్వే నెంబర్లు మార్చడం. ఇప్పుడు A22A అన్నారు కదా, ప్రొహిబిటెడ్ ల్యాండర్ల పేరుతోటి. ఇప్పుడు గీతం యూనివర్సిటీ ఉన్నదండి, ఎన్ని వేల కోట్ల రూపాయల భూములను ఆక్రమణ చేసిందండి. నేను చెప్తున్నాను ప్రజల భూములు అంటే వాళ్ళు ఏం మాట్లాడరు. ముందు గీతం యూనివర్సిటీ నుంచి రావాలి. అలాగే గతంలో వైఎస్ఆర్ పార్టీ అయితే వాన్పిక్ భూములు అసలు 11 ఛార్జ్ షీట్లు మనం జగన్ గారి మీద వేసినటువంటి ఛార్జ్ షీట్లు మనం చూస్తే అన్ని కూడా వేల కోట్ల విలువైనటువంటి నిమ్మగడ్డగా అక్కడ ఆ ఉదంతం అంతా చూస్తే లక్షల ఎకరాల భూములు జగన్ గారి పేరు మీద, దాని మీద సుందూరు పవర్ ప్రాజెక్టు, క్లాసిక్ రియాలిటీ, సిలికాన్ బిల్డర్స్, భారతీయ ఎస్టేట్, ఇలా వేల కోట్లు వాళ్ళు సంపాదించారు. అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ నుంచి నిజాం బీడీ పరిశ్రమ నుంచి అన్ని కూడా అమ్ముకుంటూ వచ్చేసారు అప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో. గతంలో అసలు ప్రజల భూములు దోచుకునేదే నాయకులండి. అసలు రాజకీయాల్లో చిత్తశుద్ధి లేవండి. నాకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి, అసలు పాలకులే దొంగలండి. ఇప్పుడు చెప్తున్నాను, పాలకులు అనేవాళ్ళు చాలా పెద్ద దొంగలు. అంటే మన డిబేట్ లో వాళ్ళని వీళ్ళు మాట్లాడుకోవడం ఏం తప్పండి. నిజానికి వాస్తవంగా చెప్తున్నానండి, ఇవాళ ప్రతి ఎమ్మెల్యేకి మినిమం 500 నుంచి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయండి? పల్లెటూరులో ఎవడొకడు చిన్న చిన్న భూములు కబ్జాలు చేస్తాడు. నాకు న్యాయం కోసం ప్రోగ్రాము గత ఇంచుమించు 16 నెలల నుంచి చేస్తూ ఉంటే ప్రతి చోట వైసీపీ ఎమ్మెల్యే తాలూకు మనుషులు, లేకపోతే టీడీపీ ఎమ్మెల్యే తాలూకు మనుషులు అలాగా మాకు భూములు కబ్జాలు చేశారండి అని చెప్పి ఎన్నో కొన్ని వందలు ఉదాహరణలు వస్తున్నాయండి. సర్వే నెంబర్లు మార్చేయడం, ప్రొహిబిటెడ్ ల్యాండ్ల కింద చూపించడం. ఓకే, అలాగే అయ్యప్ప గారు ఇక్కడ వాళ్ళు వీళ్ళని కాదు, కబ్జాలు అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ముఖ్యంగా నాయకులు అంటున్నారు. ఒక కామన్ మ్యాన్, ఒక ప్రజలు కోర్టుని సంప్రదించాలన్నప్పుడు ఎలాంటి ప్రూఫ్స్ అవసరం అవుతాయి ఇలాంటి కబ్జాలు గురైనప్పుడు? ఇప్పుడు చెప్తున్నాను సార్, ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఒక జనసేన మహిళ ఈ రోజు కేసు డీల్ చేసింది. నేను చెప్తున్నాను లైవ్ లో, జనసేన పార్టీకి సంబంధించి అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆమెకి అన్ని ఆధారాలు ఉన్నా సరే ఆ భూమి కబ్జా చేశారు. అక్కడ ఎమ్మెల్యే కానీ ఎంఆర్ఓ కానీ ఆవిడకి భూమి ఆవిడైతే ఎంఆర్ఓ వేరే వాళ్ళది భూమి అని ఇచ్చాడండి. రికార్డెడ్ గా మొత్తం A-Z అన్ని ఉన్నప్పటికీ కూడా హైకోర్టు కూడా దాని మీద మేము హైకోర్టుకి వెళ్ళాం, హైకోర్టు కూడా ఇచ్చిందండి. ఇంకో ఊర్లో వైసీపీ ఎమ్మెల్యే భూమి కబ్జా చేశాడండి, టీడీపీ కార్యకర్తది. ఆ ఊర్లో అది కూడా చిలకలూరుపేటలోనే అండి. వైసీపీ ఎవరైతే కార్యకర్త ఉన్నాడో అదే టీడీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆ టీడీపీ కార్యకర్త భూమిని వైసీపీ వాళ్ళు చేశారు. ఇది లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినా వైసీపీ నాయకులు కబ్జా చేసిన టీడీపీ కార్యకర్తకు న్యాయం జరగట్లేదు. అలాగే అన్ని చోట్ల అండి, అంటే నాయకులు అనేవాళ్ళు ప్రతి చోట అక్కడ వైసీపీ కార్యకర్తల, టీడీపీ కార్యకర్తల, జనసేన కార్యకర్తలు అనేది కాదండి. గ్రామీణ ప్రాంతాల్లో బలహీనులైనటువంటి వ్యక్తులు, ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులైనా కానీ. ఇలా చెప్తున్నాండి, నేను పేర్లు చెప్పకూడదు. దెందులూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సామాజిక వర్గమే, అక్కడ ఎమ్మెల్యే గారి యొక్క అనుచరులు అక్కడ కొన్ని భూములు కబ్జా చేశారు. చెప్తున్నానండి, అది టీడీపీ కార్యకర్తలే.
అదే పార్టీ సంబంధించిన కార్యకర్తల భూములు అదే పార్టీ ఎమ్మెల్యే గారి యొక్క అనుచరులే కబ్జాలు చేశారు. అంటే మనం ఇటువంటి కొన్ని లక్షల అప్లికేషన్లు ఓకే, కలెక్టర్ అయితే ఇక్కడ గారు నాది ఒకటే పెండింగ్ లో ప్రశ్న అండి. కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేశారు, ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా కూడా ప్రక్షాళన జరగబోతోంది, ప్రజలు ఎవరి భూములు వాళ్ళకే వెళ్తాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎంత పారదర్శకంగా ముందుకు వెళ్ళాలి? ఎందుకంటే అందులో అందరూ ఉన్నారని మీరు అంటున్నారు. ఎంత పారదర్శకంగా ముందుకు వెళ్ళాలంటారు ఈ విషయంలో? అసలు పారదర్శక అంటే ఫస్ట్ నేను చెప్తానండి, గ్రామీణ ప్రాంతాల్లో ఇలా డిబేట్లకు వచ్చి మనం మాట్లాడుకుంటాం కదండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రజలను సంతృప్తి పరచడానికి మాత్రమే ఉంటుందండి. రేపు పొద్దున జగన్ గారు అధికారంలోకి వచ్చినా లేకపోతే గతంలో ఆయన కూడా ప్రజల భూములు ప్రజలకు ఇస్తారంటారు. అసలు ఆ నాయకుల మీద బోల్డ్ కంప్లైంట్లు వెళ్తున్నాయి. అయ్యా మీ ఎమ్మెల్యేలు మా భూములు దోచేసుకుంటున్నారు, మేము మీ పార్టీకే పనిచేసామని టీడీపీ కార్యకర్తలు కూడా చెప్తున్నారు. అటువంటి ఉదాహరణలు ఉన్నాయి. అంటే నేను ఒకటి చెప్తున్నాను, అక్కడ ఎంఆర్ఓలు న్యాయం చేయట్లేదు. అంటే కేవలం ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన పేద ప్రజలకి వాళ్ళ భూములకు న్యాయం జరిగిపోతుంది అనేది అబద్ధం అండి. నాయకులు ఎలా ఉంటారంటే అండి, ఈ రోజు టీడీపీ అధికారులు ఉంటే టీడీపీలోకి వస్తారు, రేపు పొద్దున వైసీపీ అధికారులు ఉంటే వైసీపీకి వెళ్తారు. సార్ నన్ను కంప్లీట్ చేయండి. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోతారు సార్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల యొక్క భూములను కబ్జా చేసింది అందరూ కూడా ఎమ్మెల్యేలే అండి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఈ పార్టీ ఎమ్మెల్యే, ప్రతి ఎమ్మెల్యే సామాజిక వర్గం వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు వీళ్ళే అండి. నేను చెప్తున్నాను, ఇవాళ ప్రక్షాళన మొదలు పెడితే గతంలో విజయసాయి రెడ్డి గారి యొక్క అనుచరులు విశాఖపట్నంలో సుబ్బారావు గారని ఒక అతను రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్ అండి, నేవీ ఆఫీసర్. అతను భూమిని కబ్జా చేసేసారండి. అతని పేరు సుబ్బారావు, ఇంకో సుబ్బారావు చేత రిజిస్ట్రేషన్ చేయించేశారండి విజయసాయి రెడ్డి గారు. అది ఆ భూమి విలువ 40 కోట్ల రూపాయలు. ఇప్పటికీ హైకోర్టుకి వెళ్ళాం, ఆర్డర్స్ ఇచ్చింది, ఇంకా న్యాయం జరగల. ఇంకో ఊర్లో చెప్తున్నాను, టీడీపీ కార్యకర్త భూమి అండి, టీడీపీ కార్యకర్త భూమే నేను చెప్తున్నానండి. ఇంకోటి విశాఖపట్నంలోనే టీడీపీ కార్యకర్త భూమే 3.5 కోట్ల విలువైనటువంటి భూమిని వాళ్ళ కూతురికి పెళ్లి చేయాలని చెప్పి ఉంచినటువంటి భూమిని అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే టీడీపీ కార్యకర్త భూమిని కబ్జా చేశాడు. నేను చెప్తున్నానండి, ఈ రోజున పాలకులు చేసేటువంటి అరాచకాలు ఏ పార్టీలైనా సరే, నేను సోకాల్డ్ ఈ పార్టీ ఆ పార్టీ అనట్లేదు, నష్టపోయేది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని పార్టీ కార్యకర్తలే. వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ అండి, వాళ్ళు జెండాలు మార్చలేరు, కానీ ఎమ్మెల్యేలు ఈజీగా జెండాలు మార్చేస్తారు. ఈ రోజున ఎవరైనా తిట్టేసుకుంటారు, ఎవరి పార్టీలోకి వెళ్ళిపోతారు. కానీ గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని పట్టణ ప్రాంతాల్లో మిలిటరీ ఆఫీసర్లు, నేను చెప్తున్నాను, ప్రకాశం జిల్లాలో కూడా అనేక మిలిటరీ భూముల్ని కబ్జా చేసింది వైసీపీ నాయకులు ఉన్నారు, టీడీపీ నాయకులు ఉన్నారు, ఇప్పుడు కొంతమంది జనసేన నాయకులు కూడా ఉన్నారు, బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. అంటే పార్టీలు కాదండి నేను చెప్పింది, ఈ రాష్ట్రం అంతా కూడా ప్రక్షాళన కావాలంటే తన భేదం లేకుండా వాళ్ళు చేసినటువంటి ఎవరైనా సరే, అది కూటమిలో ఉండేటువంటి ఎమ్మెల్యేలా, వైసీపీ ఎమ్మెల్యేలా, లేకపోతే గతంలో వైసీపీ నుంచి మళ్ళీ టీడీపీలో జాయిన్ అయిపోయిన వాళ్ళ ఎవరైనా సరే నిష్పక్షపాతంగా చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకోమని చెప్పి మేము ఆయన కోరుతున్నాం. మాట్లాడదాం. సురేంద్ర నాయుడు గారు ఏమంటారు? పారదర్శకంగా ముందుకు వెళ్ళాలి, తన